కోట నీలిమ గారు అండ్ శ్రీనిబాబు గారు అండ్ సుశీల్ కుమార్ సార్ అండ్ ఇతర ప్రముఖులందరికీ కూడా ఫణిరాజు గారికి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. సభకు నమస్కారం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. భార్గవ శ్రవణ ఆప్నవాన ఔర్వ జామదగ్ని పంచే ఋషయ ప్రవరాన్విత ఆపస్తంభ సూత్ర కృష్ణ యజుర్వేద శ్రీవత్స గోత్రోద్భవస్య తిప్పరాజు వంశోద్భవస్య వెంకటనగేష్ నామదేవశర్మన్యే అహంబు అభివాదయేత్. సభకు నమస్కారం. బ్రాహ్మణా సంతు నిర్భయాః. బ్రాహ్మణుడు ఎప్పుడు నిర్భయంగా ఉంటాడంటే అందరూ ఐక్యమత్యంగా ఉంటే బ్రాహ్మణులంతా మనం నిర్భయత్వంగా ముందుకు సాగగలుగుతాం. బ్రాహ్మణుడికి ఎట్లా అంటే ఒక 7 గుణాలు సత్వగుణాలు ఉంటాయండి. వారికి ఎట్లా మై ఫిట్నెస్ ఉంటుంది. మై ఫిట్నెస్, మై లెర్నింగ్, మై కెరీర్, మై స్పిరిచువాలిటీ, మై పవర్ సర్కిల్, మై స్పేస్ అండ్ మై హోమ్, వీటన్నిటిని సమర్థవంతంగా కంట్రోల్ చేయగలుగుతాడు. కాబట్టి వీళ్ళని బ్రాహ్మణులని నిర్ణయించబడ్డారు. సో ఈ బ్రాహ్మణులు ఎంత సత్వగుణంతో ఉంటారంటే ఇతరులని ఇబ్బంది పెట్టకుండానే వాళ్ళు ఎంత డెవలప్ కావాలో వాళ్ళు ఆలోచిస్తారు. ఇదే విధంగా మా డాక్టర్స్ కమ్యూనిటీ నుండి మేము ఆలోచించింది ఏంటంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం మన ఒక రోల్ మోడల్ అయిపోవాలి, మొత్తం దేశానికి ఒక రోల్ మోడల్ అయిపోవాలి అని చెప్పేసి మేము రెగ్యులర్గా క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. మా లక్ష్యం ఏంటంటే ఆరోగ్య తెలంగాణ మా లక్ష్యం, ఆరోగ్య తెలంగాణలో మా లక్ష్యం. దీనికోసం మా దగ్గర పేషెంట్స్ అడ్మిట్ అయినప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఒక ½ డే టు 1 డే వరకు వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇస్తామండి. ఆ కౌన్సిలింగ్కి ఏం ఛార్జ్ చేయము. కౌన్సిలింగ్ ఏంటంటే హౌ టు ప్రివెంట్ ద డిసీజెస్, అంటే ఇట్లా డిజార్డర్స్ అందరికీ వస్తున్నాయి, ఆ డిజార్డర్స్ని డిసీజెస్ కాకుండా హౌ టు ప్రివెంట్ ద డిసీజెస్ అని చెప్పేసి మేము కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయంలోనే ఈరోజు క్యాంప్కి వచ్చిన వాళ్ళకి కూడా చాలామందికి ట్రీట్మెంట్ అడ్వైస్ కంటే కూడా ప్రివెన్షన్ అడ్వైస్ చాలామందికి చేయడం జరిగింది. దీని తర్వాత కోవిడ్ ఇన్సిడెంట్స్ తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చాలామందికి ఇమ్యూనిటీ పవర్ ఎందుకో తగ్గింది. దాని తర్వాత రీసెంట్గా మేము చూసినప్పుడు చాలామందికి హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి మేము అంటే ప్రతి హాస్పిటల్ చూడండి, ప్రతి 4 హాస్పిటల్కి ఒక క్యాత్ ల్యాబ్ తయారైంది. ప్రతి దగ్గర ఎక్కడ చూసినా కూడా 80% 90% బ్లాక్స్ వెళ్తున్నాయి. సిటీ యాంజియోగ్రామ్ చేసినప్పుడు 20 to 30 years పేషెంట్స్ కూడా వాళ్ళు హార్ట్ అటాక్స్తో మా దగ్గరికి వస్తున్నారండి. కాబట్టి ఇక్కడ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. ఫిట్నెస్ అండ్ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీలో 2 ఉంటాయండి. మీరు దేవుణ్ణి నమ్మాలని కాదు, యూ హ్యావ్ టు అంటే మీరు మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ని కూడా మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ మీరు ఒక మెడిటేషన్ లాంటిది చేయాలి. చేసినప్పుడు మీ యొక్క మైండ్ స్టెబిలిటీగా ఉంటుంది. బ్రెయిన్లో ఉన్నటువంటి గుడ్ హార్మోన్స్ అన్నీ కూడా తేజవంతం అవుతాయి. అట్లాగే బ్యాడ్ హార్మోన్స్ అన్నీ తగ్గుతాయి. అట్లాగే మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు మాత్రం మీ అన్నీ నియంత్రించబడతాయి. హార్ట్ అనుకోండి, లంగ్స్ అనుకోండి, వైటల్ ఆర్గాన్స్ అన్నీ కూడా నియంత్రించబడతాయి. ఇదే మేము చెప్తున్నాము. మా యొక్క లక్ష్యం కూడా ఇప్పుడు 1170 క్యాంప్స్ చేశాము. ఇక ముందు మేము రెగ్యులర్గా మేము క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఆరోగ్య తెలంగాణనే మా లక్ష్యంగా మేము భావిస్తామండి. ఇదే కోవలో నేను ఒక హెల్త్ కార్డు కూడా రూపొందించడం జరిగింది. దానికి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ నాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కాపీరైట్స్ కూడా వచ్చాయి. వితౌట్ బర్డెనింగ్ గవర్నమెంట్, వితౌట్ బర్డెనింగ్ సిటిజన్, ఎవ్రీ వన్ షుడ్ గెట్ ఏ ఫ్రీ సర్వీస్, ఫ్రీ కార్పొరేట్ హెల్త్ సర్వీస్ అప్ టు 5 lakhs, 0 to 100 years అండి దీని కాన్సెప్ట్. దీన్ని త్వరలోనే మన సోదరి కోట నీలిమ గారి ద్వారా నేను గవర్నమెంట్ కూడా అందజేయాలని అనుకుంటున్నాను. ఫస్ట్ వారికి విన్నవిస్తాను. వారికి నచ్చితేనే ఇది ముందుకు తీసుకెళ్ళడానికి మన ఆర్గనైజేషన్ తరఫున, రెనోవా హాస్పిటల్ తరఫున మేము దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తామండి. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ అండి.